అధికార తెలుగుదేశంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. పరస్పర ఆరోపణలతో కలకలం సృష్టిస్తున్నారు. తాజాగా ఎంపీ చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం కొలికిపూడిపై సీరియస్ అయింది. ఇద్దరు వచ్చి కలవాలని ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ నేతల పరస్పర ఆరోపణలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తిరువూరు టీడీపీలో ఏర్పడ్డ వివాదం పీక్స్ కు చేరుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ చిన్నిని టార్గెట్ చేసిన కొలికిపూడి తనకు టికెట్ ఇప్పించేందుకు 5 కోట్లు అడిగారని ఆరోపించారు. 3 దఫాలుగా 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పారు. మరో 50 లక్షల రూపాయలను చిన్ని పీఏకు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన డబ్బుల గురించి తర్వాత వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అని అన్నారు. కొలికిపూడి కామెంట్స్ పై చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కానన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అసలు కోవట్లకు పదవులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుమల వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీరే చూశారు. తిరుమల టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? మాము కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించిన ఆయన ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారని విమర్శించారు. గతంలో సూరపునేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడని, పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపునేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇప్పుడు ఎంపీ పీఏ మొత్తం దందా నడిపిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికిపూడి వ్యాఖ్యానించడం పెద్ద రచ్చగా మారింది. వివాదం